నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో బోట్ ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణిస్తున్న బోటు ప్రాజెక్టులో మునిగిపోయింది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు మెట్టమీదపల్లికి చెందిన వారు బోట్లో ఉన్నారు. ఇప్పటివరకు 22 మంది ఒడ్డుకు చేరుకున్నట్టు తెలుస్తోంది. రేపు ఏకాదశి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం పాలంకి శివాలయానికి గుంటూరు జిల్లా వాసులు మరపడవల్లో బయలుదేరారు. బోటులో సామర్థ్యానికి మించి జనం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 7 మరపడవలు పాలంకి వెళ్లాయి. రిజర్వాయర్ మధ్యలోకి వెళ్లగానే ప్రమాదవశాత్తు బండరాయి తగలడంతో బోటు మునిగిపోయినట్టు తెలుస్తోంది. ఎంతమంది ప్రయాణికులు గల్లంతయ్యారన్న దానిపై క్లారిటీ రావాల్సిందే. డీటెయిల్స్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాధిక, మహబూబ్ నగర్ జిల్లా అమరాబాద్ కి దగ్గరలో సాగర్ రిజర్వాయర్ లో బోటు మునిగినట్లు సమాచారం. శుక్రవారం తొలి ఏకాదశి సందర్భంగా పాలం స్వామి ఆలయానికి భక్తులందరూ కూడా కలిసి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. బోట్లో ప్రయాణిస్తున్న భక్తులందరూ కూడా గుంటూరు జిల్లా వాసులేనని తెలుస్తుంది. 7 బోట్లలో స్వామివారి దర్శనం కోసం బయలుదేరారు. దానిలో ఒక బోటులో 40 మంది ప్రయాణిస్తుండగా దానికి ఎక్కువ మంది ఉండడం, దానికి తోడు ఎక్కువ ఒక బండరాయి తాకడం తోటి అది మునిగిపోయినట్లు తెలుస్తుంది. దాంట్లో 40 మందిలో ఉన్న భక్తులలో 22 మంది భక్తులు ఇప్పటికి మొత్తం బయటకు వచ్చారు. ఇక మరికొంతమంది భక్తులు కూడా వాళ్ళు ఒక్కొక్కరుగా ఒడ్డుకు చేరుకుంటున్నట్లు కూడా సమాచారం. ఇంకా ఎంతమంది దాంట్లో గల్లంతయ్యారనిపై దానిపై ఇప్పటికే అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. అక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు గుంటూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కావచ్చు, మొత్తం కూడా అధికార యంత్రాంగం మొత్తం ఇప్పటికే దానిపై పూర్తి స్థాయిలో ఆరా తీయడంతో పాటు ఇప్పుడు వాళ్లకు సహాయక చర్యలు కూడా చేపట్టినట్లు తెలుస్తుంది. ఇక దీనిపై ఏదైతే ఈ మరబోటు మునకకు సంబంధించి ఎంతమంది ఉన్నారు ఏంటి, దాంట్లో ఎవరైతే ఇంకా ఒడ్డుకు ఎంతమంది చేరుకున్నారు, ఎంతమంది రావాల్సిన్నదని దానిపై మాత్రం అటు అధికారులకు కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు. ఇక మరి కొద్దిసేపు అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుస్తే ఏం చెప్పొచ్చు రాధిక. ఒడ్డుకు చేరుకున్న వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది, అసలు ప్రమాదం ఏ విధంగా జరిగిందని వాళ్ళు చెప్తున్నారు? అయితే వెల్దుర్తి మండలం శివగిరిపాడు మెట్లమీదికొండకు చెందిన వీళ్ళంతా కూడా 40 మంది ఒకే బోట్ లో పోయినాం. ఆ మరబోటుకు సంబంధించి కూడా ఎక్కువ మంది ఒక జనరల్ గా ఒక మరబోట్ లో 25 మందిని తీసుకెళ్లొచ్చు. కానీ ఒకేసారి 40 మంది వెళ్ళడం, దానికి అట్లా మళ్ళీ ఆ కృష్ణా నదిలో ప్రవేశిస్తుండగా అక్కడ కృష్ణా నదిలో ఒక రాయి తాకడంతో బోటు అక్కడే మునిగిపోయింది. దాంట్లో వాళ్ళు 22 మంది అంటే సమీపంలో ఉండడంతో 22 మంది ఈదుతూ అటు ఒడ్డుకు చేరుకున్నారు. మరికొంతమంది మంది మాత్రం ఇప్పటికే ఒక్కొక్కరుగా అటు ఒడ్డుకు చేరుకుంటున్నారు. ఇంకా మరికొంతమందిపై కూడా అటు సహాయక చర్యలు చేపట్టారు. ఒడ్డుకు వచ్చిన వాళ్ళు మాత్రం అటు వాళ్ళు కూడా ఇప్పుడు పూర్తిగా కూలిన పరిస్థితి, వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితి అని చెప్పొచ్చు.